ఉపవాస దినములలో మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఏమిటి ప్రత్యేకత? ఈ లెంట డేస్లోని ప్రత్యేకత ఏమిటనంటే, నీ కొరకు ప్రభువు తల దించుకున్నాడు. ఎందుకంటే ఆయన నీ స్థానంలో వచ్చి నిలబడ్డాడు. ఆయన ఏం పాపం చేశాడా? చేయలా. ఆయన ఏమైనా తప్పులు చేశారా? చేయలా. మరి ఏ తప్పు చేయని దేవుడికి ఎందుకు ఇంత శిక్ష అంటే, కన్నాడు కదా. కొన్నిసార్లు అంటారు, రే నిన్ను కన్నందుకు నేను తల బాదుకుంటున్నానంటారు. ఇప్పుడు ప్రభువారు బాధింపబడుతున్నాడు. ఎందుకయ్యా యేసు ప్రభు మీద ముఖం మీద ఉమ్మి వేశారంటే, నీ జనులు చేసిన తప్పులు ఎలాంటివయ్యా అని వేశారు ఉమ్మి. ప్రభు చేసిన తప్పు కాదు, నువ్వు చేసిన తప్పుకే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. లెక్కైతే నువ్వు నాశనం అయిపోవాలి. నువ్వు నాశనం అవ్వకుండా నిన్ను రక్షించాలని ఆయన ఉద్దేశించాడు గనుక ఆ శిక్ష ఆ నాశనమును ఆయన స్వీకరించడానికి ఇష్టపడి నిన్ను ప్రక్కన పెట్టాడు అన్నమాట. నిన్ను ప్రక్కన పెట్టాడు. ఈ ప్రక్కన పెట్టినటువంటి సంగతిని గురించి ఆయన ఏమయ్యాడనంటే, దౌర్జన్యం నొందాడు. ఒక అల్పుడు వచ్చాడు, ఒక అనామకుడు వచ్చాడు, అని నవ్వాడు. నవ్వి వీపు మీద పెటేల్మని గుద్దాడు. గుద్దేసి గిర్రని మళ్ళీ తిరిగి వచ్చి దాగుడు ముచ్చి ఆట ఆడినంత తేలిగ్గా ముందుకొచ్చి నమస్కరించి, ఇప్పుడే నిన్ను వెనకమాల గుద్దారు చూడు, ఆ గుద్దింది ఎవరో చెప్పు అనని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రక్కన దౌర్జన్యం చేస్తున్నారు, ఒక పక్కన అపహాస్యం చేస్తున్నారు, ఒక ప్రక్కన ఉమ్మి వేస్తున్నారు, మరో ప్రక్కన నీచంగా మాట్లాడుతున్నారు. ఎవరి మూలంగా ఇదంతా? నీ మూలంగానే. నేనేం చేశానంటే, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపములు నిన్ను నాశనం వైపు తీసుకుని వెడుతూ ఉంటే, నిన్ను నాశనము నుండి విడిపించడానికే నజరేయుడైన యేసు నీ పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా. 3 మాసాలుగా ఈ సహోదరి విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. ఈమె వస్తూ తరువాతి నెల నుంచి తన భర్తను కూడా వెంట పెట్టుకుని రావడం జరిగింది. ఈమె భర్తకి త్రాగుడు వ్యసనం ఉంది. ఎప్పుడంటే అప్పుడు త్రాగేస్తూ ఉంటాడు. వచ్చిన ధనం అంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఆదివారం వచ్చేటప్పటికి ఒక్కరోజే 3 సార్లు తాగుతాడంట. అంత భయంకరమైనటువంటి త్రాగుడు బంధకాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మారాలి, త్రాగుడు మానాలి, చెడు వ్యసనాలు మానాలి. నాయన నా భర్తను నీవే మార్చుము దేవా అని చెప్పేసి 7 నెలలు వస్తానని చెప్పేసి ఈమె తీర్మానించుకుని తాను వస్తూ ఆ మరుసటి నుంచి తన భర్తను కూడా వీరు తీసుకుని రావడం జరిగింది. ఈమె ఇక్కడికి రావడం 3 నెలలు, తన భర్త రావడం 2వ నెల ఇది. అయితే దేవాది దేవుడు తన భర్తను దర్శించగా వాక్యం ద్వారా అతనిని పట్టుకొనగా త్రాగుడు మానేశాడు. మన ఈ మధ్య గత వారంలో ఆయన రక్షణ బాప్తిస్తం తీసుకుని లాజరు అనే క్రొత్త పేరుతో క్రొత్త జీవితం ప్రారంభించాడు. ఈ విధంగా నా భర్తను ఈ ప్రార్థనల ద్వారాగా దేవుడు రక్షణలోనికి నడిపించాడు అని చెప్పేసి ఎంతో సంతోషిస్తూ సువార్తమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో
మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈయన సాక్ష్యం ఏంటంటే ఇతనికి ఎప్పటి నుంచో రాత్రిపూట నిద్ర పట్టడం లేదట. రాత్రిపూట దురాత్మలు వచ్చి మీద పడిపోతున్నట్టు, ఇతని పేక పట్టుకుని చంపేస్తున్నట్టు అసలు చాలా భయపడిపోతూ ఉంటాడట. అలాంటి ఇతనికి ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ విశాఖపట్నంలో జరుగుతుంది. దైవజనుడు క్రీస్తు రాయబారి గారు ఆ ప్రార్థన ద్వారా అనేక మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడన్న ఆశతోటి ఈ ప్రార్థనలో గత 4 నెలలుగా పాల్గొంటూ ఉన్నాడట. ఎప్పుడైతే ఈ ప్రార్థనకు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థనా తైలాన్ని సిలువు గుర్తులేసుకుని ఇతను పడక చుట్టూ జల్లుకుని పడుకుంటూ ఉన్నాడట. అద్భుతకరుడైన దేవుడు ఆ చీకటి శక్తులను పారద్రోలాడు. ఇప్పుడు కంటి నిండా నిద్రపడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానయ్యా అని చెప్పేసి ఈ సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.